మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. చూడండి, చిన్నపిల్లలకంట రిప్రజెంటేటివ్స్ ఉంటారంట పరలోకంలో. పరలోకంలో ప్రతినిధులు ఉంటారంట. ఎవరికి? చిన్నపిల్లలకు. ఏం చేస్తారు వీరు? దేవుని ముఖాన్ని నిత్యము చూస్తూ ఉంటారట. నీ ముఖమును చూస్తూనే మేము వెలుగును పొందుకున్నాం. కాబట్టి మనం వెలిగింపబడాలి అంటే దేవుని ముఖాన్ని నిత్యం చూసేవారిగా మనం ఉండాలి. అది ఎవరికి అనుగ్రహించబడుతుంది అంటే చిన్నపిల్లలకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి మనము బుద్ధి విషయంలో మనం మాంద్యులం గాక దుష్టత్వం విషయంలో మనం శిశువులను పోలిన వారమై ఉండాలని చెప్తా ఉన్నాడు. ఈ చిన్న పిల్లలముగా మనము దుష్టత్వం విషయంలో పాపము మనలోనికి ప్రవేశించకుండా, పాపము విషయం అది ఏ విధమైనటువంటిదైనా కానివ్వచ్చు, గర్వము, అసూయ, అహంకారము ఏదైనా కావచ్చు, మనలో ప్రవేశించకుండా మనము చిన్న బిడ్డల వంటి వారం అయితేనే తప్ప పరలోకంలో మనకు ఒక రిప్రజెంటేటివ్ దేవుని ఎదుట ఉండడు. కాబట్టి ఈ చిన్న పిల్లలంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మనము దేవునిలో ఎదిగే కొలది, మనం నిన్న వారం చూసాం, దేవునిలో మనము ఆత్మీయంగా ఎదిగే కొలది మనల్ని మనం ఎలాగ తగ్గించుకుంటూ దేవునికి సమీపంగా వస్తామనేది నిన్నటి వారం చూసాం మనం. కాబట్టి ఇది నాకెప్పుడు కంఫర్ట్ ఇచ్చేటటువంటి వాక్యం, ఎప్పుడు నాకు సౌకర్యాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ఏమిటి అంటే మనము చిన్న బిడ్డల వంటి వారంగా ఉండాలి. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ కేస్ దట్ వీ కెన్ సీ లార్డ్స్ ఫేస్. దేవుని యొక్క ముఖాన్ని మనము డైరెక్ట్గా చూడగలిగేటటువంటి స్థాయిలో మనల్ని పెట్టేది ఏంటంటే ఆ విధమైనటువంటి స్థితి మాత్రమే. కాబట్టి మనమందరము ఎల్లప్పుడూ కూడా అదే మనస్సుతో ఉండాలని, దేవుడు మనకట్టి మనస్సుని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఓకే, మనము క్రైస్తవ పరుగు పందెంలో ఉన్నాం. 2023వ సంవత్సరంలో ఎలాగ పరుగెత్తాం, మన రేస్, ఈ పరుగు పందెం 2024వ సంవత్సరంలో ఎలాగ ఉండబోతోంది, మనం ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని వైపు చూడడం చాలా మంచిది. బైబిల్ గ్రంథంలో పరుగు పందెము, రేస్ అనే మాట 2 సందర్భాల్లో వ్రాయబడింది. ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో, అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయంలో పరుగు పందెంలో మనమందరం పాల్గొనే వారము అని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వచనాల మీద కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. ఎందుకనగా నూతన సంవత్సరానికి అడుగు పెట్టాం. మన పరుగు ఎలాగుండబోతుంది, మనము అంతిమంగా పౌలు వలె నా పరుగు నేను కడముట్టించానని ఇక్కడ చేరిన మనం అందరం కూడా చెప్పగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఒకసారి మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక వైపు తిరుగుదాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఈరోజు నూతన సంవత్సర ఆరాధన కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఎప్పుడు 12:30 ఆ టైం మనకు ముగించేస్తాం. ఈరోజు 1 గంట దాకా కూడా కావచ్చు. కాబట్టి ఓపికతో పరిగెత్తాలని కోరుకుంటా ఉన్నాను. మనము విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము. యేసు వైపు చూస్తూ మనము విశ్వాసపు పరుగు పందెంలో పరుగెత్తే వారిగా ఉండాలి. మనము ఈ అధ్యాయం పై అధ్యాయం చూస్తే 11వ అధ్యాయము ఫెయిత్ చాప్టర్ అని రాయబడి ఉంటుంది. విశ్వాసపు అధ్యాయము. విశ్వాసము ద్వారా వారు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారో అవన్నీ మనం చూడగలుగుతాం. ఇక్కడ
By faith they have conquered kingdoms, performed acts of righteousness, obtained promises, shut the mouths of lions. విశ్వాసము ద్వారా వారు రాజ్యములను జయించిరి, నీతిని పొందుకున్నారు, నీతి క్రియలు జరిగించారు, వాగ్దానాలు పొందుకున్నారు, సింహముల నోళ్లను మోయించారు. అయినా 39వ వచనం, 11వ అధ్యాయం 39వ వచనంలో, and all these having gained approval through their faith did not receive what was promised. వీరందరూ కూడా విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినను వాగ్దాన ఫలం వీరు పొందుకోలేదు. ఎందుకు అంటే, because God has provided something better for us. మనకు దేవుడు అంతకంటే శ్రేష్టమైన దాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. కాబట్టి ఇప్పుడు మనము ఈ పాత నిబంధన భక్తులు పరుగెత్తిన పరుగుకు మనము పరిగెడుతున్నటువంటి పరుగుకు పోల్చి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ దినాన మన దగ్గర ఉన్నది. దేవుడు అంటున్నాడు, వారికంటే శ్రేష్టమైన దాన్ని మీ కొరకు ఏర్పాటు చేసి ఉంచాను. ఇక్కడ మనం 12వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటున్నాడు. ఎందుకు మనం ఈ విధంగా పరుగెత్తాలి? యేసు వైపు చూస్తూ ఓపికతో పరుగెత్తాలి. ఎందుకు అంటే, ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్, ద క్లౌడ్ ఆఫ్ విట్నెసెస్ సరౌండింగ్ us, మన చుట్టూ ఆవరించి ఉన్నారట విశ్వాసుల సమూహము. ఎంత గొప్ప సాక్షి సమూహం ఇది! మనం ఒకసారి ఊహిద్దాం. వీరందరూ సాక్షులుగా ఉండి మన చుట్టూ ఉండి చూస్తున్నారట, మనమేమో పరుగు పందెంలో ఉన్నామట. ఒక ఒలింపిక్ స్టేడియంలో పరుగు పందెం జరుగుతూ ఉంది. చుట్టూ వీక్షకులు ఎలాగ కూర్చొని ఆ పరుగు పందాన్ని చూస్తున్నారో, ఇప్పుడు మన పరుగు పందాన్ని ఎవరు చూస్తున్నారట? ఏలియా, ఎలీషా, బాప్తిస్మమిచ్చు యోహాను, మోషే, సమూయేలు, యెషయా, యెహెజ్కేలు, ఇర్మియా, నెహెమ్యా, ఎజ్రా, ఇట్లా పాత నిబంధన కాలపు ప్రవక్తలందరూ కూడా అంట అక్కడ కూర్చొని చూస్తున్నట్లుగా మనకు క్లియర్ కట్గా వివరణ లేకపోయినప్పటికీ కూడా ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళేం మన కొరకు ఏమి సహాయం చేయలేరు, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిరాశ చెందుతూ ఉంటారు. వాయ్, మనమే గనక వారిలాగా ఉండున్నట్టుగైతే, మనమే గనక వారు జీవిస్తున్నటువంటి ఈ సంధిపూడి సంఘం వారు జీవిస్తున్నటువంటి దినాల్లో మనమే గనక ఉండినట్టుగైతే, బాయ్, ఐ కుడ్ హ్యావ్ అచీవ్డ్ మోర్ ఫర్ మై లార్డ్. నా దేవుని కొరకు నేను ఇంకా ఎక్కువ పని చేసేవాడిని, ఎక్కువగా నేను దేవుని కొరకు ప్రయాసపడేవాడిని, ఎంతో చేసి ఉండేవాడిని దేవునికి అని ఖచ్చితంగా నిరాశపడేటటువంటి పరిస్థితిని అయితే నేటి క్రైస్తవులంగా మనం తీసుకొని వచ్చామని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దాని అర్థం అదే. ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు మనము కూడా పరుగు పందెంలో ఉన్నాం. ఎలాగ పరిగెడుతున్నాం? కొంతమంది చిక్కులు పెట్టబడినటువంటి కాళ్ళతోనే పరుగెడతా ఉన్నారు, కొంతమంది నిరాశగా పరుగెడతా ఉన్నారు, కొంతమంది మిగిలిన వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా పరిగెడతా ఉన్నారు. గమనించండి, మనమందరము కూడా పరుగు పందెంలో ఉన్నాం. ఇక్కడ ఒక మాటను మనం ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం. 2వ వచనము, 12వ అధ్యాయం 2వ వచనము మధ్యలో నుంచి చదివితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు దేవుని సింహాసనమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు అంటే సమాధానం, బికాజ్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని కాదు, ఆయన సర్వోన్నతుని కుమారుడు అని కాదు,
ఎందుకు ఆయన తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనం ముందు కూర్చొని ఉన్నాడు? బికాస్ హీ ఎండ్యూర్డ్ ద క్రాస్. ఆయన సిలువను సహించాడు కాబట్టి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనంలో, నేను జయించి ఉన్న ప్రకారము జయించిన వానిని నేను నా తండ్రితో కూడా సింహాసనమునందు కూర్చుండనిత్తును అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువు వారు ఎలాగా జయించారు, సింహాసనం మందు ఎలాగ కూర్చున్నారు అంటే ఆయన సిలువను సహించినట్లుగా చూస్తూ ఉన్నాం. సిలువలో ఏముంది? సిలువలో ఏముంది? మనము కూడా ఈ పరుగు పందెంలో ఉన్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూస్తూ మనం పరుగెత్తాలి. ఆయన సిలువలో ఏమి సహించాడు, మనము సిలువలో ఈరోజు ఏమి సహించాలి, ఎలాగ మనం యేసు వలె పరుగెత్తాలనేది మనం ఒకసారి చూద్దాం. ఏముంది సిలువలో? సిలువలో ఏముందంటే అక్కడ ఉంది షేమ్, అవమానం ఉంది, బర్డన్, భారం ఉంది, అపోజిషన్, వ్యతిరేకత ఉన్నది, రిజెక్షన్, తిరస్కారం ఉన్నది. ఏమేమి ఉన్నాయి సిలువలో? షేమ్, అవమానం ఉన్నది, భారం ఉన్నది, వ్యతిరేకత ఉన్నది, నిర్లక్ష్యం ఉన్నది, తిరస్కారం ఉన్నది. హ్యావ్ యు బీన్ బేరింగ్ దట్ కైండ్ ఆఫ్ క్రాస్ టుడే? నిజంగా ఈ దినాన మీరు అటువంటి సిలువను, మనం అటువంటి సిలువను ఎత్తుకొని నడుస్తున్నామా? నువ్వు ఎత్తుకున్న సిలువలో అవమానం ఉందా? నిర్లక్ష్యం ఉందా? ఎవరైనా నిన్ను నిర్లక్ష్య పెడుతున్నారా? అందరూ నీకు ప్రత్యేకమైన విలువనిస్తున్నారా? భారాన్ని, సహోదరుల భారాన్ని కలిగినటువంటి సిలువను నువ్వు మోస్తున్నావా? వ్యతిరేకిస్తున్నారా? ఎవరైనా తిరస్కరిస్తున్నారా? ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, అవి మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు లేకపోతే చెక్ చేసుకుందాం. మనం మోస్తున్నది క్రీస్తును పోలినటువంటి సిలువ కాదేమో. ఆ సిలువలో ఏముందంటే అవమానం ఉంది, నిర్లక్ష్యం ఉంది, వ్యతిరేకత ఉన్నది, తిరస్కారం ఉన్నది. నిజముగా నీవు కూడా క్రీస్తు వలె నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని వెంబడిస్తే నీ జీవితంలో ఖచ్చితంగా ఇవి ఉంటాయి. నిర్లక్ష్యం ఉంటుంది, అవమానం ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. నువ్వు చేసే ఏ పని కూడా ఇష్టపడరు జనాలు. మేబీ సహోదరులు కూడా కావచ్చు, దేవుని ఎరుగినటువంటి వారే కాదు, సహోదరులు కూడా వ్యతిరేకపడవచ్చు, తిరస్కరించవచ్చు. బట్ బీ గ్లాడ్, సంతోషించండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించినప్పుడు సంతోషించి గంతులు వేయండి. బికాజ్ యు ఆర్ టేకింగ్ ద రైట్ క్రాస్. నువ్వు ఎందుకంటే నువ్వు నిజమైనటువంటి సిలువను ఎత్తుకొని నడుస్తా ఉన్నావు. సంతోషించి గంతులు వేయి. సిలువలో ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలి మరి నేను? లుకింగ్ అన్ టు జీసస్, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూడడం వల్ల నాలో ఏమొస్తుందంటే జాయ్, సంతోషం వస్తుంది, పేషెన్స్, సహనం వస్తుంది, ఇంకా ప్రయాస అంతా కూడా నాలోంచి తీసివేయబడుతుంది. లూజ్ హార్ట్ అంటే లూజ్ హార్ట్ అంటే పిరిగితనపు హృదయం మనలో ఉండదు అట. యేసు వైపు మనం చూసినప్పుడు మనలో నిత్యము సంతోషం ఉంటుంది, నిత్యము సహనం ఉంటుంది, ప్రయాస భారము ఉండవు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. క్రీస్తు దగ్గర విశ్రాంతి ఉంటుంది. యేసు వైపు చూసినప్పుడు ఆయన సిలువలో ఉండినా కూడా, లోక పాప భారం అంతా ఆయన మీద పెట్టబడినా కూడా ఆయనలో ఏముందంటే రెస్ట్ అండ్ పీస్, విశ్రాంతి, సమాధానం ఉన్నాయి. కాబట్టి నేను యేసు వైపు చూసినప్పుడు నాలో ఏమేమి ఉంటాయంటే సంతోషం ఉంటుంది, సహనం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అలాగే పిరికితనం వాడినిగా కాకుండా ధైర్యముతో నేను దేవుని వెంబడించేవానిగా మార్చబడతాను. ఇక్కడ ఒక వచనం వైపు మనం తిరుగుదాం. 4వ వచనము, మీరు పాపముతో పోరాడుటలో
రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఎందుకు మీరు యేసు వైపు చూస్తూ పరుగు పందెంలో పరుగెత్తమని ఎందుకు అంటున్నాడు అంటే, మీరు ఇంకా కూడా రక్తము కారునంతగా మీరు పాపంతో పోరాడడం లేదు అంటున్నాడు. మరి నేను రక్తము కారునంతగా పాపంతో పోరాడడం అంటే నేను కూడా సిలువ వేయబడాలా? నేను కూడా సిలువ మేకులు ధరించాలా? ఈ కొన్ని సంఘాల్లో గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేయబడేటటువంటి భక్తులు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తారో నాకైతే తెలియదు, నేనేం విమర్శించడం లేదు. కానీ ఈ వాక్యాన్ని మనము సరిగా అర్థం చేసుకునేటటువంటి ఆత్మజ్ఞానం మనలో ఉండాలి. మీరు ఎందుకు పరుగెత్తాలి అంటే, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఏం చేయలేదంటున్నాడు, ఎదిరించలేదు మీరు పాపాన్ని అంటున్నాడు. ఏం చేయాలి? మనం పాపాన్ని ఎదిరించేటప్పుడు ఎలాగా ఉండాలి? రక్తము కారునంతగా ఎదిరించాలి అంటున్నాడు. ఈ మాటను మనం కొంతసేపు లోతుగా ధ్యానం చేద్దాం. రక్తము కారునంతగా ఎదిరించడం అంటే దాని అర్థం రక్తము లేవీయులకు రాసిన లేవీ కాండములో 17వ అధ్యాయము 14వ వచనం, లేవీయ కాండం 17వ అధ్యాయం 14వ వచనము, దయచేసి చదవగలిగిన వాళ్ళు త్వరగా చదవండి. లేవీయ కాండము 17వ అధ్యాయము 14వ వచనము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం. రక్తము అంటే దాని అర్థం ఏంటంటే ప్రాణము అని అర్థం. రక్తం అంటే ప్రాణం అని అర్థం. అలాగే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 23వ వచనం. అయితే రక్తమును తినకూడదు భద్రము సుమి, ఏలయనగా రక్తము ఏంటి? ప్రాణము. రక్తము ప్రాణము. కాబట్టి మీరు రక్తము కారునంతగా మీరు ఇంకా పాపాన్ని ఎదిరించలేదు అంటే, ప్రాణము పోవునంతగా మీరు పాపాన్ని ఎదిరించలేదు అని అంటున్నాడు. అంటే నేను పాపాన్ని ఎదిరించేటప్పుడు ఏం కావాలి? నా ప్రాణం పోవాలి. నేను చచ్చిపోతే ప్రాణం పోవాలి, ఇక నేను పాపాన్ని ఎదిరించడం ఏంది? నేను బ్రతికి ఉండి కదా నేను పాపంతో పోరాడాల్సింది. ప్రాణము పోవునంతగా పాపాన్ని ఎదిరించడం అంటే ఏంటి అర్థం అంటే, నేను ఎంతో ఆశపడి వెళ్ళాను కానీ నన్ను సరిగా గౌరవించలేదు, నన్ను సరిగా సత్కరించలేదు, కాబట్టి నా ప్రాణం చచ్చిపోయింది. ఏమైంది? నువ్వు బతికే ఉన్నావుగా, ప్రాణం ఉందిగా నీలో. ఇప్పుడు అర్థమైంది ఆ ప్రాణం అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ అవర్ సెల్ఫ్ స్టబర్న్ విల్. మన దృఢమైనటువంటి స్వీయ చిత్తమే ప్రాణము. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దాన్ని ఇంకా ఎదిరించలేదు అంటే, మీ స్వీయ చిత్తం చచ్చేంతగా మీరు ఇంకా ఎదిరించలేదు. పాపంతో పోరాడడంలో ఇంకా స్వీయం అనేది ఉంది, అహం అనేది ఉంది, సిలువ వేయబడలేదు అది. ఇప్పుడు ఎవరైనా నన్ను అవమానిస్తుంటే నాలో సంథింగ్ బర్న్స్ ఇన్ మై హార్ట్, నా హృదయంలో ఏదో మండుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంది? ఇంకా ప్రాణం కొట్టుకుంటుంది, చచ్చిపోలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకోవాలి. పాత నిబంధన కాలంలో దహన బలి అనేటటువంటి ఒక అర్పణ ఉండేది. దహన బలి అర్పించేటటువంటి పశువుని తీసుకొచ్చి అంతే బలిపీఠం మీద పెట్టకూడదు. ఏం చేయాలంటే, ముందు ఆ బలి పశువుని ముక్కలు ముక్కలు చేయాలి. దహన బలి యొక్క సాదృశ్యం చూడండి. దాన్ని ముక్కలు ముక్కలు చేయాలి, దాని కళ్ళు తీయాలి, దాని నాలుక తీసేయాలి, దాని కాళ్ళు తీయాలి. అప్పుడే బలిపీఠం మీద దహన బలిగా అర్పించాలి. సజీవ యాగంగా నీవు నేను బలిపీఠం మీద అర్పించబడాలి అంటే ముందు నేనేం చేయాలి? నా కన్ను తీసి ఆడబెట్టాలి. లార్డ్, టుడే, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ లుక్ టువర్డ్ ద థింగ్స్ దట్ యు డు నాట్ కమాండ్ మీ. నీవు నాకు ఆజ్ఞాపించని వాటిని నేను చూడకుండా నేను నిబంధన చేసుకుంటున్నాను. ఈ కన్నులు ఈ బలిపీఠం మీద పెడుతున్నాను. అయిపోలే, ఇంకా దహన బలి ఎప్పుడైపోద్ది? నీ అవయవాలన్నీ కూడా ముక్కలు చేసి పెట్టాలి. నాలుకను తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు ఈ దినం నుంచి ఇక
నేను మాట్లాడను కూడా మాట మాట్లాడను. నువ్వు ఆజ్ఞాపించని మాట నేను మాట్లాడను. నీవు అంగీకరించినటువంటి మాట మాట్లాడను. ఇదిగో నా నాలుకను కూడా తీసి బలిపీఠం మీద పెడుతున్నాను. అలాగే నడక, మన పరుగు, మనం చేసే పని, అలా ప్రతిదీ కూడా ఈ దహన బలి సాదృశ్యంగానే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరేం చేయాలంటే సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలి, బలిపీఠం మీద పెట్టాలి. మీరు పాపమును ఎదిరించడంలో రక్తము కారునంతగా దాన్ని ఇంకనూ ఎదిరింపలేదు అంటే దాని అర్థం ఇదిగో ఇదే, మన స్వీయం విషయమై చంపబడిన వారింగా పాపాన్ని ఎదిరించే వారింగా ఉండాలి. ఒకసారి మన స్వీయం విషయంలో చంపబడితే ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క చెప్పినటువంటి ఆజ్ఞను మనం అనుసరించడం కష్టం కాదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, ఎలయనగా నా ఆజ్ఞలు భారమైనవి కావు. నిజంగానేనా? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావా? దేవుని ఆజ్ఞలు నిజంగా భారమైనటువంటివి కావా? మీరు వ్యభిచరించవద్దు అనేటటువంటి ఆజ్ఞను విన్నారు కదా. నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూచిన వాడు ఆ క్షణమందే వ్యభిచరించుచున్నాడు. నరహత్య చేయవద్దనే మాట మీరు విన్నారు కదా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఓయమ్మో, ఇంత కష్టమే. నేను ఎవ్వరిని ద్వేషించకుండా, నేను డబ్బును ప్రేమించకుండా, దేవుణ్ణి కంటే దేనిని కూడా నేను ఆరాధించకుండా, ప్రేమించకుండా ఎలా బ్రతకాలి? ఇవన్నీ నాకు చాలా కష్టంగా ఉన్నాయే. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవిగా అంటున్నాడు. ఎట్లా? ఎప్పుడు భారంగా ఉంటాయంటే, మనము సిలువను ఎత్తుకొనకుండా, మన స్వీయం విషయమే మనం చంపబడకుండా, దహన బలిగా మన శరీరాన్ని దేవునికి అర్పించకుండా ఉండినప్పుడే షేమ్, అపోజిషన్, ఇంకా ఏంటి, రిజెక్షన్, బర్డన్, అవమానము, వ్యతిరేకత, తిరస్కారము, భారం అనేవి మన జీవితాలు ఎప్పుడూ ఉంటాయి. వాటిని చూసి మనము చంచలమైపోయి దేవుని వెంబడించలేక, దేవుని ఆజ్ఞలు పాటించాలంటే అవి నాకు భారంగా ఉన్నాయని చెప్పేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు పాపముతో పోరాడుటలో మీ ప్రాణము పోవునంతగా, అనగా మీరు మీ స్వీయము నశించునంతగా మీరు పాపాన్ని ఎదిరించండి. నేను ఎదిరిస్తూనే ఉంటేనే నా స్వీయం నాలో నశిస్తుంది. అనగా నేను ఆహ్వానించాలి నన్ను తిరస్కరించే సందర్భాలను, నన్ను అందరూ ద్వేషించేటటువంటి సందర్భాలను నేను ఆహ్వానించాలి, నన్ను నిర్లక్ష్య పెట్టేటటువంటి సమయాలను నేను ఆహ్వానించాలి సంతోషంగా. బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ ఐ కెన్ డినై మై సెల్ఫ్ లైఫ్. అదొక్కటే నా స్వీయాన్ని నేను తిరస్కరించడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి పాపముతో పోరాడుటలో మనము రక్తము కారునంతగా ఎదిరించేవారిని, అనగా మన స్వీయము నశించునంతగా మనము పాపాన్ని ఎదిరించేవారిగా దేవుడు మనల్ని చేయాలి. ఇంకొకటి స్వీయ నిగ్రహం అనేది చూడండి, అదే ఆత్మఫలములలో ఒకటి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఆత్మఫలములలో ఒకటి ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటుంది. ఈ స్వీయమును నియంత్రించగలిగేటటువంటి జీవితము, అదే పాపముతో మనము రక్తము కారునంతగా పోరాడేటటువంటి జీవితము. ఎందుకు పౌలు భక్తుడు అలాగే ఈ రేస్ అనేటటువంటి మాటని ఇంకొక చోట కూడా రాయించాడు అని చెప్పి అన్నాను కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము. మనమందరము కూడా పరుగు పందెంలో ఉన్నాం. మన చుట్టూ గొప్ప సాక్షి సమూహము, అనగా పాత నిబంధన భక్తుల సమూహం అంతా కూడా మన చుట్టూ ఉన్నారు. వారందరూ నిరాశ పడకుండా, వారు అందరూ కూడా కమాన్ సన్, యూ కెన్ ఫినిష్ ద రేస్, రా కుమారుడా, రా సహోదరుడా, రా సహోదరి, నువ్వు పరుగు పందాన్ని ముగించగలవని వారందరూ చప్పట్లతో మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా మనము కూడా ఓపికతో పరుగెత్తేటటువంటి వారిగా ఉండాలి. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము ఇక్కడ 24వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. ఈ లోకంలో కూడా పరుగు పందాలు చాలా ఉంటాయి. కొంచెం మిమ్మల్ని
ఆసక్తితో ఉంచడం కోసం, మీలో నిద్రమత్తు పోకుండా ఉంచడం కోసం చివరిలో వీడియో క్లిప్పింగ్ కూడా ఒకటి పెడతాను. కొంచెం ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటా ఉన్నాను. చూడండి, పరుగు పందెంలో పరుగెత్తేటప్పుడు, ఈ లోకంలో పరుగు పందాలు ఉన్న వాటిల్లో బహుమానం పొందుకునేది ఒక్కడు మాత్రమే. కానీ క్రైస్తవ్యంలో పరుగు పందెంలో పరుగెత్తు వారందరికీ బహుమానం ఉంటుంది. పరుగెత్తు వారందరికీ బహుమానం ఉంటుంది. ఎందుకంటే వారు పరుగెత్తే విధానము డిఫరెంట్గా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. అది మనం ముందు చూద్దాం. ఇక్కడ మీరు కూడా పరుగు పందెంలో బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, ఇది మాట కోసం నేను ఇక్కడికి వచ్చాను. పందెమందు పోరాడు ప్రతివాడు అనగా పరుగు పందెంలో పాల్గొనే ప్రతివాడు ఏం చేస్తాడట? అన్ని విషయముల యందు మితముగా ఉండును. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనం ఈ లోకంలో పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి అథ్లెట్ని ఒకసారి పరిశీలన చేస్తే, వాడు పరుగు పందెంలో ఒలింపిక్ క్వాలిఫై అయ్యాడు అనుకుందాం. ఒలింపిక్కి క్వాలిఫై అవ్వాలి అంటే కొన్ని సంవత్సరాలుగా వాడు ప్రతిదినం పరుగుని అభ్యసించేవానిగా ఉండాలి, ప్రాక్టీస్ చేసేటటువంటి వానిగా ఉండాలి. అంతేకాదు ఏవి తినాలో ఏవి తినకూడదో ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా అన్ని తినడానికి లేదు. ఎందుకంటే అలా అన్ని తినేస్తూ ఉంటే ఏమవుతుంది? తను వెయిట్ గెయిన్ అవుతాడు, పరుగులో ఫెయిల్ అయిపోతాడు. పందెమందు పరుగెత్తుతూ బహుమానం కోసం పరిగెత్తేవాడు ఏం చేస్తాడు? ప్రతి విషయంలో కంట్రోల్ చేసుకుంటాడు. ప్రతి విషయంలో కంట్రోల్ చేసుకుంటాడు. మనము కూడా ఈ ఆత్మీయ పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అన్ని విషయములలో మితముగా ఉండాలి. అదే సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం అనే మాటను మనం చూసాం. స్వీయాన్ని మనము కంట్రోల్ చేయగలిగేటటువంటి వారిగా మనం ఉండాలి. అలాగా మనము పరుగెత్తితేనే మనము బహుమానాన్ని పొందుకోగలం. పౌలు భక్తుడు అంటున్నాడు 27వ వచనంలో, బానే ఉంది, మీకు అందరికి ఇంత బాగానే ప్రకటన చేస్తున్నాను, కానీ నా భయం ఏంటంటే ఇంత మీకు ప్రకటించిన తర్వాత, మీరు ఇలాగ పరుగెత్తాలని మీకు నేర్పించిన తర్వాత ఒకవేళ నేనే ఈ పరుగు పందెంలో డిస్క్వాలిఫై అయిపోతానేమోనని భయపడుతున్నాను అంటున్నాడు. చూడండి, ఒలింపిక్ రేస్కి బాగా ప్రాక్టీస్ చేశాడు. ఉదయాన్నే 5 గంటలకు లేచి పరిగెత్తడం ఆరంభించాడు. కొన్ని కిలోమీటర్లు పరిగెత్తడం, ప్రతిదినము తను తీసుకునే ఫుడ్, ఎక్సర్సైజ్ అన్నీ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బై ద వే, ఎక్సర్సైజ్ అనే మాటకు వచ్చాను. అభ్యాసం అనేటటువంటి మాట. దేవుని వాక్యాన్ని విని 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 ఎక్సర్సైజ్ లేకపోతే, అంటే ఆ వాక్యాన్ని మనము అభ్యాసంలో మనం పెట్టకపోతే, మన జీవితంలో మనం అనుసరించకపోతే ఏమవుతుందంటే, తిని 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 ఏమైంది? పొట్ట వచ్చినట్టు విని 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 తలొక్కటే పెరిగిద్ది. అప్పుడు బహుమానం తల మీద పెట్టుకునే కిరీటం మనకి దొరకదు. ఏ విధంగా ఈ పరుగు పందెంలో ప్రయాసపడేటటువంటి వాడు ప్రతిదినం పోరాడడానికి, పరిగెత్తడానికి తన దేహాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఎలాగా పరుగెడతాడో, అలాగ పరుగెత్తి 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 ఒలింపిక్ క్వాలిఫై అయ్యి ఆ పరుగు పందెంలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడికి వచ్చిన తర్వాత పరుగు కష్టపడి కష్టపడి పరిగెత్తాడు, బాగా ప్రయాసపడ్డాడు. మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ ఏదో పొజిషన్లోకి వచ్చేసేసాడు. నేను గెలిచానని సంబరపడే సమయంలో న్యాయ నిర్ణేతలు వచ్చి, యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద రేస్ బికాజ్ యూ హ్యావ్ మేడ్ ఫౌల్ అన్నాడు అనుకోండి. పరుగు పందెంలో నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు, ఎందుకంటే నువ్వు అక్కడ నీ పరుగును తప్పుగా ఆరంభించావు అన్నాడు అనుకోండి. ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కాబట్టి మనము 2023వ సంవత్సరాన్ని ముగించి 24వ సంవత్సరానికి వచ్చినప్పుడు మన పరుగు పందెంలో ఏవైనా ఫౌల్స్ ఉన్నాయేమో, ఏవైనా అన్సెటిల్డ్ మ్యాటర్స్, దేవుని ఎదుట సరి చేసుకున్నటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయేమో. యు మే రన్, మీరు పరిగెత్తొచ్చు పరుగు పందెంలో, కానీ అన్సెటిల్డ్ మ్యాటర్స్, సరి చేసుకున్నటువంటి విషయాలు, దేవునితో సరి చేసుకోవలసినటువంటివి, సహోదరులతో సరి చేసుకోవలసినటువంటివి, అవి సరి చేసుకోకుండా పరుగు పందెంలో కనుక పరుగెడితే నీవు చివరికి వచ్చిన తర్వాత నీకు వినపడేటటువంటి మాట ఏంటో తెలుసా? యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద రేస్. ఈ పరుగు పందెంలో నువ్వు డిస్క్వాలిఫై అయిపోయావు. అయ్యో ఇదేందా, నేను పరిగెత్తాను, అందరికంటే ముందు వచ్చాను, మొత్తం చుట్టూ పరిగెత్తి వచ్చాను. ఎందుకంటే నీ ఆరంభం సరిగా లేదు.
పౌలు భక్తుడు అంటున్నాడు, మీకు అందరికి ప్రకటించిన తరువాత నేను డిస్క్వాలిఫై అవుతానేమోనని నేనేం చేస్తున్నాను, సరి చేసుకుంటున్నాను, నలగగొట్టుకుంటున్నాను, నా స్వీయాన్ని చంపుకుంటున్నాను, నా స్వీయాన్ని సిలువ వేస్తున్నాను, పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇప్పుడు నేను ప్రయాసపడుతున్నాను. మనము కూడా అట్టివార్యంగా ప్రయాసపడితేనే ఈ మాట చెప్పగలిగినటువంటి పౌలు నేను అంటున్నాడు, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పరుగు పందాన్ని ఆరంభించినటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. నా పరుగు పందాన్ని నేను ముగించాను అంటున్నాడు. ఎలాగ ముగించగలిగాడు పౌలు? ఆరంభించింది ఎప్పుడు? 30 సంవత్సరాలు తన జీవితాన్ని వృధాగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా పాడు చేసుకున్నటువంటి వ్యక్తి నేను నా పోరాటాన్ని ముగించాను అని చెప్పగలుగుతున్నాడు. నీవు నేను ఇన్ని సంవత్సరాలు మేబీ మన జీవితాలను వృధా చేసి ఉండవచ్చు, బట్ ఇఫ్ యువర్ స్టార్ట్ ఈజ్ ఇన్ ప్రాపర్ వే, నీ ఆరంభం, నీ పరుగు యొక్క ఆరంభం గనక సరిగా ఉంటే యూ కెన్ ఫినిష్ యువర్ రేస్ ఈవెన్ ఫ్రమ్ టుడే. ఈ దినం నుండి కూడా నీ రేస్ నీ పరుగు పందెం నువ్వు చక్కగా ఆరంభించి పూర్తి చేయగలవు. ఎందుకంటే ఇచ్చయించుటకును మీలో కార్యసిద్ధిని మీలో కార్యసిద్ధి కలుగజేయుటకును, కార్యసిద్ధిని మీలో కలుగజేసేవాడు ఆయనే. ఇచ్చయించుటకును తన కార్యమును మీలో సఫలము చేయుటకును మీలో కార్యసిద్ధిని కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ఈ పౌలు వన్స్ కాల్డ్ సాల్ ఆఫ్ తార్స్, ఒకప్పుడు తార్సు వాడైనటువంటి సౌలు అని పిలువబడ్డాడు. ఈరోజు మనము 2 వ్యక్తులను చూద్దాం. ఎవరు పరుగును ఆరంభించారు చక్కగా, ఎవరు చక్కగా పూర్తి చేశారు. 2 సౌలులే. మీకు హింట్ కూడా ఇచ్చేస్తున్నాను కొంచెము కాన్సన్ట్రేషన్ కోసం. ఈ తార్సు వాడైనటువంటి సౌలు ఎలాగ తన జీవితాన్ని ఆరంభించాడు, తన ఆత్మీయ ప్రయాణాన్ని ఆరంభించాడు. 30 సంవత్సరముల క్రితం అతని యొక్క జీవితం ఎలాగున్నది అంటే, ఒకసారి మనము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనంలో గనక చూస్తే, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు. సౌలుకి ఏంటంట ప్రాణాధారం? ప్రాణాధారం అంటే ఏంటి? రక్తమే ప్రాణాధారం అని చూసాం ఇందాక. అంటే సౌలుకి రక్తం ఏంటి? శిష్యులను బెదిరించడం, హత్య చేయడం. ఏ రోజైనా ఒక శిష్యునైనా బెదిరించకపోతే, ఏ రోజైనా ఒక క్రైస్తవుని హత్య చేయకపోతే రక్తం లేనివాడిలాగా చచ్చిపోయిన వ్యక్తిలాగా మారిపోయినటువంటి స్థితి అంట సౌలుది. ఒకసారి ఊహించండి ఇక ఎంత భయంకరమైనటువంటి స్థితి. ప్రాణాధారం, ఆహారం లేకపోతే మనం ఎలాగ బ్రతకలేమో, సౌలు కూడా శిష్యుల్ని బెదిరించకుండా, క్రైస్తవుల్ని చంపకుండా ఉంటే బ్రతకలేనటువంటి స్థితిలో ఉన్నాడట సౌలు. 30 years, 30 సంవత్సరాలు. అటువంటి సౌలుని దేవుడు పట్టుకున్న తర్వాత చక్కగా చేసుకున్నాడు. తన ఆరంభాన్ని సరిగా మొదలుపెట్టాడు, చక్కగా పరుగెత్తాడు. అంటున్నాడు, నేను నా పరుగును ముట్టించానంటున్నాడు. ఇప్పుడు ఇంకొక సౌలును చూద్దాం. హూ ఆల్సో స్టార్టెడ్ హిస్ రేస్ వెరీ వెల్. తన పరుగు పందాన్ని అతను కూడా చక్కగా ఆరంభించాడు. పాత నిబంధన సౌలు. ఒకసారి మనము సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయానికి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో, సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెదకమని చెప్పాను. అతడు పోయి. తండ్రి యొక్క ఆజ్ఞకు విధేయత చూపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.
మన గాడిదలు తప్పిపోయినాయి, వాటిని వెదకమని సౌలు తండ్రి కీషు సౌలును ఆజ్ఞాపించగా సౌలు ఏం చేస్తున్నాడట, అట్లా పోయి అట్లా తిరిగి రాలా. పోయి మొత్తం ఎదిగొచ్చానన్నా మొన్న, జస్ట్ నేను వివరించి చెప్పడం కోసం అంటున్నా, నేనేమి తప్పుపడడం లేదు. మొన్న యేసుబాబుని, సహోదరుడు యేసుబాబుని ఈ మైక్ స్టాండ్ శాంతకొళ్ళ ఇంటి దగ్గర మర్చిపోతే తీసుకొని రమ్మని చెప్పని పంపించారు మన సహోదరులు. వెళ్ళాడు, వచ్చాడు, స్టాండ్ లేదన్నాడు. స్టాండ్ అక్కడ లేదా. నేను తప్పు పట్టడం లేదు, మనము ఇలాంటి మిస్టేక్స్ చేస్తాం. దేవుడు, ఆ సహోదరునికి దేవుడు సమీపంగా ఉన్నాడు, మనం తప్పు పెట్టడానికి తిరస్కరించడానికి అస్సలు ఆస్కారం లేదు. అలాగనుకు అనలేదట సౌలు. ఏం చేశాడంట, ఎఫ్రాయిము, షాలీషా అనేటటువంటి ప్రాంతాలన్నీ తిరిగాడట. బెన్యామీయుల దేశం కూడా తిరిగాడట. అంటే కొన్ని మైల్స్, కొన్ని కిలోమీటర్లు తిరిగాడు సౌలు. తిరిగిన తర్వాత చివరికి ఇంక బాగా లేట్ అయిపోతా ఉన్నది. ఇప్పుడు 5వ వచనంలో, అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధభముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని. అబ్బా, తండ్రిని మీద ఎంత కన్సర్న్, ఎంత ప్రేమో చూడండి. గార్ధబాల మీద, సరే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, మనం తిరిగి వస్తా ఉన్నాం, ఇప్పుడు గాడిదల విషయం పక్కన పెట్టి ఇప్పుడు మన కోసం ఆయన బాధపడతాడేమో, చింతపడతాడేమో. అబ్బా, తండ్రిని చింత పెట్టనటువంటి జీవితం. మనం విన్నాం కదా చాలాసార్లు, వీ మస్ట్ హ్యావ్ ద లైఫ్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్. మన పరమ తండ్రిని మనము సంతోషపెట్టేటటువంటి వారిగా మనం ఉండాలని చాలాసార్లు విన్నాం దేవుని వాక్యాన్ని. చూడండి, సౌలు యొక్క ఆరంభం చూడండి, విధేయత ఉంది, ఇంకా ఎట్లా ఉంది, తండ్రిని సంతోషపెట్టి, తండ్రిని బాధ పెట్టకూడదు, ఇప్పుడు మన గురించి చింతపడతాడేమో అని చెప్పని మరలా వెనుదిరగడం చూస్తూ ఉన్నాం. అలాగే 10వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్దాం. 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, దానికి ముందు 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసి, ఎట్లనగా నా జనుల మర్ర నా యొద్దకు వచ్చను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను వీడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ఇశ్రాయేలీల మొర్ర నా యొద్దకు వచ్చింది అంటున్నాడు. నేను వారిని దృష్టించి ఉన్నాను. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అప్పుడు ఎలాగుందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథము చివరిలో ఉంటుంది, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఎట్లా ఉంది ఇశ్రాయేలు పరిస్థితి? ఎవడి ఇష్టానికి వాడు, ఎవడికి తోచింది వాడినట్లుగా వాడు బ్రతుకుతా ఉన్నాడు. సరైనటువంటి క్రమం లేదు. అయితే అటువంటి పరిస్థితుల్లో కొందరు దేవుని న్యాయము ఇక్కడ మా మధ్య ఉండాలి అని మొర్ర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి నిమిత్తమై ఇశ్రాయేలుల మొర్ర నా యొద్దకు వచ్చింది. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని యొద్దకు రప్పించుదును. నేను అభిషేకించి రాజుగా స్థాపించడానికి రేపు ఈ సమయానికల్లా బెన్యామీను దేశంలో నుంచి ఒక వ్యక్తిని ఎదురుకు తీసుకొస్తానని చెప్పని సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అది ఇక్కడ జరుగుతూ ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతినిగా నియమించి ఉన్నాడు. అభిషేకించేశాడు రాజుగా సౌలుని సమూయేలు రాజుగా అభిషేకించాడు. కానీ
పబ్లిక్గా మరొకసారి దేవుడు సౌలును అభిషేకించమని దేవుడు సమూయేలును ఆజ్ఞాపించాడు. ఒకవేళ సౌలు వచ్చి నన్ను సమూయేలు ప్రవక్త నన్ను రాజుగా అభిషేకించాడు, మీరందరూ నాకు లోబడాలని చెప్తే, ఇదేమి దేవుడు, మాకందరికి కూడా చెప్పాలి కదా, మాకు కూడా ప్రత్యక్షపరచాలి కదా, ఆయన పక్షపాతి కాడా అని జనులు అనకుండా నిమిత్తము దేవుడు మరి ఒకసారి సౌలుని పబ్లిక్గా అభిషేకించమని సమూయేలుతో అన్నాడు. ఆ విధంగానే సమూయేలు సౌలును అభిషేకించడం మనం చూస్తాం. ఇక్కడ 10వ అధ్యాయము 20వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడికి పబ్లిక్ అందరినీ గ్యాదర్ చేశాడు, ఇశ్రాయేలీలందరినీ కూడా సమావేశపరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలలో గోత్రములన్నిటి పేర్లున్న చీట్లు రాయించి చీట్లు వేయించాడు. ఆ చీటి ఎవరి గోత్రం మీదకి వచ్చింది? బెన్యామీను గోత్రం మీదకి వచ్చింది. బాగానే ఉంది. ఇప్పుడు బెన్యామీను గోత్రంలో ఉండినటువంటి ఒక్కొక్క ఇంటి పేరు రాయించి మరలా ఆ చీటీలన్నీ వేసి ఆ చీటీ తీయిస్తే ఇప్పుడు ఎవరి ఇంటి పేరు వచ్చింది? బెన్యామీను గోత్రంలో మత్రి ఇంటి పేరు మీద వచ్చింది. మత్రి ఇంటి కూటం అనగా సౌలు యొక్క కుటుంబీకులు. ఈ మత్రి ఇంటి ఇల్లుని దేవుడు చూపించాడు. చూడండి, ఆ దినాలలో చీటీలను కూడా, చీట్లు వేయడాన్ని కూడా దేవుడు ఎంతగా కంట్రోల్ చేశాడో చూడండి. మత్రి ఇంటి కూటం వచ్చిందంట. సరే ఓకే, ఆ ఇల్లు వచ్చింది, ఆ ఇంట్లో ఉన్న సభ్యులందరి పేర్లు రాయించాడు, మరలా చీట్లు వేశాడు. ఇప్పుడు ఎవరి పేరు వచ్చింది? సౌలు, కీషు కుమారుడైనటువంటి సౌలు పేరు వచ్చింది. సౌలుని దేవుడు రాజుగా అభిషేకించినట్లుగా అక్కడ చూస్తా ఉన్నాం. కీషు కుమారుడైనటువంటి సౌలు ఏర్పడను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగింది. పబ్లిక్ అక్నాలెడ్జ్ చేసే విధంగా, జనమందరూ ఒప్పుకునే విధంగా వారి ఎదుట దేవుడు సౌలు యొక్క పేరును తీసుకొస్తే సౌలేమో అక్కడ లేడు. సామాన్లో సూట్ కేసుల వెనక దక్కుని ఉన్నాడు. ఎంత తగ్గింపు! నేను రాజుగా ఉండడం ఏంది ఇశ్రాయేలీయులకి అని రాజుగా ఉండడానికి ఇష్టపడనటువంటి స్వభావం. ఒకసారి యేసయ్యను రాజుగా చేద్దామని శిష్యులందరూ, ఆ చుట్టూ ఉండినటువంటి జనము ఆయన రాజుగా చేయాలని చూస్తే యేసు ప్రభు వారి మధ్యలో నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడం మనం చూస్తాం. సిమిలర్ యాక్షన్, అదే క్రియ సౌలు చేశాడు. ఆరంభం చూడండి ఎంత చక్కగా ఉందో. సౌలు సామాన్లో దాక్కున్నాడు. తర్వాత వారు వెళ్ళి అతను తీసుకొని వస్తే 23వ వచనం, వారు పరుగెత్తిపోయి అక్కడ నుండి అతని తోడుకుని వచ్చి అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. శరీర సౌష్ఠవం చక్కగా ఉండినా కూడా నేను రాజుగా ఉండడానికి అర్హుణ్ణి కాను అని తగ్గించుకున్నటువంటి మనస్తత్వం. చూడండి, 26వ వచనం, సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. సౌలును అభిషేకించారు రాజుగా. ఇక చూస్తే జనమందరిలో ఎత్తరిగా ఉన్నాడు. వెంటనే అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడు ఒకడును లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. చాలామంది రాజు చిరంజీవి అగుగాక, రాజు చిరకాలము జీవించునుగాక అని కేకలు వేశారట. కేకలు వేస్తే ఆ తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగు రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా. పనికి మాలిన వాళ్ళు కొందరు ఉన్నారంట. వారంట, వీడే మనిషి, వీడు మనల్ని ఏమి వెళ్తాడు,
అని ఆయన కనీసం కానుక కూడా ఇవ్వడు. సహజంగా ఎవరైనా సీఎం అవగానే వెంటనే ప్రభుత్వ అధికారులందరూ కూడా పోయి కలిసి బొకేలు ఇచ్చేసేసి కొంచెం సత్కరించుకొని వస్తారు, ఏమంటారు, ప్రసన్నం చేసుకొని వస్తారు. అట్లాగే శూరులందరూ ఆయన వెంట వెళ్ళారట. పనికి మాలిన వాళ్ళు కొందరేమో కనీసం కానుకలు కూడా తీసుకురాలేదట. తీసుకురాకపోతే ఇదే విషయంలో అత్యంత జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చేశాడో తెలుసా? నీకెవ్వరు శత్రువుగా ఉండకూడదు, జాగ్రత్త అని చెప్పినటువంటి తండ్రి మాట విని శత్రువులందరినీ కూడా హతం చేస్తే సౌలు ఏం చేశాడో తెలుసా? చెవిటివాడైనట్టు ఊరకుండెను. అబ్బా, ఎంత తగ్గింపండి! తనను ఎవరు పట్టించుకోకపోయినా నిర్లక్ష్యం చేస్తున్నా, అదిగే మనం ఇందా చూసాం, నిర్లక్ష్యమును అవమానమును సిలువను సహించి, నిర్లక్ష్యమును అవమానమును నిందను అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, చూడండి, తనెవరు పట్టించుకోకపోయినా చెవిటివాడైనట్టుగా ఉన్నాడట, చెవిటివాడైనట్టు ఊరకున్నాడట. బా, ఎంత తగ్గింపు ఈ సౌలు. ఆ తర్వాత 11వ అధ్యాయంలోకి వెళ్తే 11వ అధ్యాయము 12 నుండి 13 వచనములు కూడా ఒకసారి చూద్దాం మనం. జనులు సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి, మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా. ఇక్కడేమైంది? చెవిటివాడైనట్టు ఊరకున్నాడు సౌలు. ఆ తర్వాత సౌలు ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో దేవుడు జయాన్ని ఇస్తా ఉన్నాడు. సౌలు ఒక యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. యాబేష్గిలాదు వారితో చెప్పుడని చెప్పని అక్కడ మనం చూస్తే అమ్మోనీయులతోటి ఇక్కడ యుద్ధం జరిగినట్టుగా చూస్తాం. అమ్మోనీయులను హతం చేసి సౌలు తిరిగి వస్తుంటే, ఎవడరా పనికిమాలినోళ్ళు ఆ రోజు చెప్పింది, ఈయన మనల్ని ఏలుతాడా అని చెప్పి కనీసం కానుకలు తీసుకురాలేదు, చూడండి వాళ్ళని తీసుకొని రండి ఈరోజు అందరిని చంపి పడేద్దాం అని సమూయేలుతో అంటే, సౌలు ఏమంటున్నాడో చూడండి. సౌలు 11వ అధ్యాయము 13వ వచనము. సౌలు, నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను. ఆ తర్వాత తన రాజ్యపాలన పద్ధతిని మరలా కొనసాగించడానికి వెళ్ళిపోయాడు సౌలు. ప్రతీకారం కూడా తీర్చుకోనటువంటి స్వభావం. మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తాలి మనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఆవరించి ఉంది. ఆ సాక్షి సమూహంలో మేబీ సౌలు కూడా ఉండి ఉండవచ్చు, వి డోంట్ నో. లేకపోతే ఆయన తప్పిపోయినటువంటి ఆ పాతాళలో ఉండి కూడా చూసి ఉండవచ్చు. నేనే గనక ఈనాటి సందెపూడి సంఘం గనక ఉండినటువంటి రోజుల్లో నేను ఉన్నట్లయితే నా పరుగు నేను చక్కగా తొడముట్టించేవాడిని, నా పరుగు నేను చక్కగా ఫినిష్ చేసేవాడిని. పాత నిబంధన భక్తులను మనం నిరాశ పెట్టేటటువంటి పరుగు పందెంలో ఉన్నాము మనం. చూడండి, వారిని మనం చంపొద్దు, దేవుడు మనకు రక్షణ కలుగు చేశాడని అన్నాడు. అసలు ఆ సంగతి వదిలేసేసి వెళ్ళిపోయాడు దేవుని తన రాజ్య పరిపాలన తను చేసుకోవడానికి. తర్వాత దేవుడు తనకు విజయం వెంబడి విజయం ఇస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. రాజుగా స్థిరపడ్డాడు. గర్వం వచ్చేసింది. ఇక ఎదురు చూచేటటువంటి మనస్సు లేదు. వెయిట్ అపాన్ ద లార్డ్. రాజుగా నియమించినప్పుడు, సౌలు మొట్టమొదటిసారి అభిషేకించినప్పుడు వెంటనే వెళ్ళిపోయి రాజుగా ఉండకుండా, దేవుడు నన్ను ప్రజలందరి ఎదుట అక్నాలెడ్జ్ చెయ్యాలి, ప్రజలందరి ఎదుట నన్ను ఆయన ఒప్పించాలి, నేను రాజునని చెప్పని ఎదురు చూసి, దేవుడు ఆయన బలవంతంగా బయటకు లాక్కొచ్చేదాకా ఎదురు చూసినటువంటి వ్యక్తి 13వ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి 8వ వచనము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను.
అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. వెయిట్ చేయలేదు దహనబలి అర్పించడానికి, ప్రవక్త కొరకు ఎదురు చూడలేదు. నేను స్థిరపడ్డాను కదా రాజుగా, నేను ఆత్మీయ జీవితంలో ఇంతకాలం ప్రయాణం చేస్తా ఉన్నాను కదా. నౌ ఐ నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం నాకు ఇప్పుడు తెలుసు, నేను దహనబలి అర్పిస్తాను అని ముందుకెళ్ళిపోయాడు. దహనబలి అర్పించాడు. ఆ వెంటనే సమూయేలు వచ్చాడు. నువ్వు చేసిన పని ఏంటి? చూడండి, ఇక్కడ సౌలు ఇచ్చినటువంటి రిప్లై జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. నేను తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, నిద్రపోయే వాళ్ళందరిని అడుగుతాను. ఎవరైతే ఇంట్రెస్ట్గా వినట్లేదో దేవుని వాక్యాన్ని, వారిని అందరిని అడుగుతాను. సౌలు ఇచ్చినటువంటి రిప్లై చూడండి, ఏమంటున్నాడంటే, అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చును. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఇక్కడ అంటున్నాడు, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచి ఉండెను గాని నీవు చేసిన ఈ అవివేక పని వల్ల ఈరోజు ఏం పోగొట్టుకున్నావు తెలుసావా? దేవుడు నీ చేతిలో నుండి నీ రాజ్యాన్ని తీసివేశాడు. తన చిత్తానుసారమైనటువంటి, తన హృదయానుసారుడైనటువంటి మనుష్యుని ఒకరిని కనుగొని ఉన్నాడు. అతనికి తన రాజ్యాన్ని అప్పగించనున్నాడు. సౌలు, నువ్వు సమూయేలు వచ్చి నువ్వేం చేశావు, ఏం పని చేశావు సౌలు అని అడగగానే, అయ్యా నేను అవివేక పని చేశాను, తప్పైపోయింది అనలేదు. ఏమన్నాడు? నువ్వు రాలేదు, మరి సమయం మించిపోతా ఉంది, ఫిలిష్తీయులు వచ్చి మీద పడేటట్టున్నారు, దేవుని శాంతిపరచకుండా ఉంటే ఈ లోపల వాళ్ళు వచ్చి మన మీద పడిపోయి మనల్ని నాశనం చేస్తారేమోనని నేను తొందరపడి దేవునికి సాహసం చేసి, అందరూ చేయలేదు సాహసం, నేను చేశాను సాహసం, మరి ఏం చేస్తా నేనే, మరి తప్పదు కానీ మరి నాకు, నేను సాహసం చేసి దహనబలి అర్పించి దేవుని శాంతిపరిచి యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధపడ్డాం. సమూయేలు ప్రవక్త అప్రిషియేట్ చేస్తాడు అనుకున్నాడు, పొగుడుతాడు అనుకున్నాడు. బా ఎంత భారం కలిగి ఉన్నావయ్యా నువ్వు, నిజంగా ఎవరు ముందుకు రాకపోయినా నువ్వు రాజు అయినప్పటికీ కూడా దేవుని శాంతిపరచాలని ఎంత హృదయ భారం కలిగి ఉన్నావు నువ్వు అని పొగుడుతాడు అనుకున్నాడు సౌలు. సమూయేలు అన్నాడు, అవివేక పని చేసావు సౌలు. నిజంగా దేవుడు అనుకున్నాడు, ఇశ్రాయేలీయుల మీద నీ రాజ్యం స్థిరంగా శాశ్వత కాలం, సదాకాలం అనే మాట అసలు చూడండి, సదాకాలం స్థిరపరచాలని దేవుడు ఆశించాడు. ఎందుకంటే నీ ఆరంభం అంత చక్కగా ఉంది, నీ పరుగు అంత చక్కగా ఆరంభించావు, నువ్వు తగ్గించుకున్నావు, విధేయత చూపించావు, తండ్రిని సంతోషపెట్టడానికి ఇష్టపడ్డావు. ప్రజలు తిరస్కరించినా కూడా నువ్వు వారి మీద పగ తీర్చుకోలేదు, వారి నిందలను నువ్వు పట్టించుకోకుండా చెవిటివాడమైనట్టున్నావు. పరుగు చాలా బాగుంది సౌలు, కానీ నువ్వు అవివేక పని చేశావు అన్నాడు. అయిపోయింది, అంతటితో చాలలేదు సౌలు యొక్క పతనం, అంతటితో ఆగలేదు. ఆ తర్వాత 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయం నేను ముగించబోతా ఉన్నాను, కొంచెంసేపు ఓపిక పట్టమని కోరుతా ఉన్నాను. 15వ అధ్యాయము 13వ వచనము. తరువాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. దీనికి ఇంట్రొడక్షన్ మీకు అవసరం లేదనుకుంటున్నాను నేను. అమాలేక్యులను సంపూర్తిగా నాశనం చేయమంటే సౌలు నాశనం చేయలేదు, వాటిలో శ్రేష్టమైనటువంటి గొర్రెలను తెచ్చుకున్నాడు, శ్రేష్టమైనటువంటి పశువులను తీసుకొని వచ్చాడు సౌలు. సమూయేలు వచ్చి నువ్వు చేసిన పని ఏంటి అంటే, సౌలు అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను అంటున్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చానని అన్నాడు. అప్పుడు అయితే యెహోవా ఆజ్ఞను నెరవేరిస్తే మరి నాకు వినబడుచున్నటువంటి గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాడు సమూయేలు. అందుకు సౌలు అన్నాడు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి.
జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత అడుగుతాను అన్నాను కదా. ఇందాక ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడు? ఎవరు నిద్రపోతున్నారు? ఫస్ట్ సౌలు ఏమన్నాడు? సాహసించి నేనే కార్యం చేశాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎవరు తీసుకొచ్చారంటున్నాడు? జనులు తీసుకొచ్చారంటున్నాడు. కానీ దానికి ముందు మనం చూస్తే 15వ అధ్యాయం 9వ వచనంలో సౌలును జనులు కూడి, ఎవరంట? సౌలు జనులు. చూడండి, సౌలులాగా మన పరుగు కూడా చక్కగా ఆరంభించి ఇదేనా? ఇది ఓల్డ్ ఆడామిక్ నేచర్, పాత ఆదాము స్వభావం ఇదే. ఆదామా, నువ్వు చేసింది ఏంది అంటే, నువ్వు ఇచ్చావే నాకు అవ్వ, ఆ అవ్వ ఇచ్చింది, అది నేను తీసుకున్నాను, తిన్నాను. డైరెక్ట్గా నేను పాపం చేశానని ఒప్పుకోకుండా, చూడండి, తప్పించుకునే ధోరణి. జనులు తీసుకొచ్చుకున్నారయ్యా ఈ గొర్రెల్ని, ఎడ్లని అని అన్నాడు. తర్వాత ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, సమూయేలు ప్రవక్త. ఈ మాట కొరకే ఈరోజు మనం ఈ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. when you are little in your own eyes, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉండినప్పుడు, పౌలు వలె మనము కూడా పరుగును తుదముట్టించాలి అంటే, చూడండి, పౌలు 25 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత అన్నాడు, అపోస్తలులందరిలో నేను మిక్కిలి తక్కువ వాడనన్నాడు. ఇంకొక 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత అంటున్నాడు, పరిశుద్ధులందరిలో నేను తక్కువ వాడిని అన్నాడు. ఇంకొక 5 సంవత్సరాలు 35 సంవత్సరాలు చేసిన తర్వాత అన్నాడు, పాపులలో ప్రధాన పాపిని అన్నాడు. తన దృష్టికి తాను అల్పుడు, తన దృష్టికి తాను తగ్గించుకోవడం. సౌలు కూడా, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉండినప్పుడు నేను నిన్ను రాజుగా చేశాను ఇశ్రాయేలు గోత్రాలకి. కానీ నువ్వు ఇప్పుడు గర్వించి చేసిన దాన్ని బట్టి నువ్వు చేసిన పని ఏంటి? అయ్యా, శ్రేష్టమైన ఎడ్లున్నాయి, గొర్రెలున్నాయి, వాటిని తీసుకొచ్చి దేవునికి దహన బలి అర్పిద్దాం అనుకున్నాను అన్నాడు సౌలు. మూడోసారి ఏమన్నాడు? ఏం పని చేశావు నువ్వు సౌలా అని సమూయేలు అడిగితే, సమూయేలు ఏమంటున్నాడు? శ్రేష్టమైన అర్పణ అర్పిద్దాం అనుకున్నాను దేవునికి, దహన బలి అర్పిద్దామని. దేవుడు అంటున్నాడు అక్కడ. చూడండి, మనం ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాక్యం. మన జీవిత దినములన్నిట మనం ఇది పాటించవలసినటువంటి వాక్యం. మన దృష్టికి మనం అల్పులంగా ఉండాలనే వాక్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చూడండి, 22వ వచనము 15-22 సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఏంటండి? ఏంటి? ఆగయ్యా, ఏంటి? ఒకడు తన ఆజ్ఞను పాటించుట వలన ఆయన సంతోషించే విధానం కంటే దహన బలులు అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా? సౌలా అంటూ ఇంకొక మాట అంటున్నాడు. కాబట్టి దహన బలి, నేను మీకు చాలాసార్లు చెప్పాను, బలి అర్పించడం అనేది దేనికి సాదృశ్యం అంటే మనము ప్రార్థించడానికి సాదృశ్యం అని మీకు చాలాసార్లు చెప్పాను. నేను చేతులెత్తుట నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ఉండు, నీకు అంగీకారం అవును గాక అన్నాడు భక్తుడు. ప్రార్థన అనేది బలి అర్పించడానికి సాదృశ్యం. అందుకే నీవు బలిపీఠం మీద అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకు ఏదైనా వ్యాజ్యం ఉందంటే వెంటనే దాన్ని ఏం చేయమన్నాడు? ఆపేమన్నాడు. ప్రార్థించడానికి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు
ఒకవేళ ఏదైనా అభ్యంతరం నీలో ఉంటే స్టాప్ ప్రేయింగ్ ఇమ్మీడియట్లీ. ప్రార్థించడం వెంటనే ఆపేయి. ఇక్కడ దహన బలి అర్పించడం మన దేవునికి సంతోషం కాదు, కానీ దేనికి సంతోషం అంటే ఆయన ఆజ్ఞను పాటించడం, ఆయన ఆజ్ఞను గైకొనడం వల్ల దేవుడు సంతోషిస్తాడు అంటూ ఒక మాట అంటున్నాడు. నేను ఈ విషయం కూడా మీతో పలుమార్లు చెప్పాను. మనం విగ్రహారాధన చెయ్యడం లేదనుకుంటున్నాం, కానీ మనము తలంచని రీతిలో మనం ఒక విగ్రహారాధికులం అయిపోయే ప్రమాదం ఉన్నది. చూడండి, అది సౌలుని ఇక్కడ పట్టుకున్నది. ఏంటంటే చూడండి, ఇక్కడ 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము, మూర్ఖతను అగుపర్చుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానం. ఎందుకు సౌల మూర్ఖుల్లాగా తయారైపోయావు? మొదటిసారి అవివేక పని చేశావు, ఇప్పుడు మూర్ఖత్వంతో నువ్వు ఈ పని చేశావు. ఇది దేనితో సమానమో తెలుసా? మాయా విగ్రహాన్ని, గృహ దేవతలను పూజించడంతో సమానం. నువ్వు నాకు దహన బలి అర్పించాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేనికి అర్పించావో తెలుసా? గృహదేవతలకు అర్పించావు, మాయా విగ్రహానికి నువ్వు బలి అర్పించావు. చూడండి, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉండినప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు నీవు శిరస్సు అయితివి. పాత నిబంధన సౌలు గొప్పగా తన పరుగు పందాన్ని ఆరంభించాడు, బట్ హీ ఫెయిల్డ్ టు ఫినిష్ హిజ్ రేస్. కానీ తన పరుగును ముగించడానికి చేతగాలేదు సౌలుకి, సరిగా ముగించలేకపోయాడు. క్రొత్త నిబంధన సౌలు 30 సంవత్సరాలు తన జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాడు, కానీ తన పరుగుని కడముట్టించాడు. దావీదు విషయం కూడా ఒకసారి మనం చూద్దాం. దావీదు కూడా భయంకరమైనటువంటి పాపం చేశాడు. సౌలు చేసినటువంటి పాపం ఏంటి? దేవుని కొరకు ఎదురు చూడకుండా శత్రు సమూహం వస్తూ ఉంది, కానీ శత్రువుల మీదకి మనం యుద్ధానికి పోవాలంటే ముందు దేవునికి దహన బలి అర్పించాలి. దేవుని ప్రవక్త ఏమో రాలేదు, ఈ లోపల శత్రువులు వచ్చి మన మీద పడతారేమో, త్వరపడి సరే మనమే చేద్దాం, ఇక దేవుని ప్రవక్త రాలేదు, ఒకవేళ ఆయన ఎక్కడైనా లేట్ అయిపోయిందేమో, ఏదైనా కారణాల చేత రాలేకపోయినాడేమో, ముందు మనం దేవుని శాంతి పరుద్దాం, దహన బలి అర్పించేసి తర్వాత దేవునితో సమాధానపడి మనం యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు సౌలు. దేవుడు దాన్ని తప్పుగా చూశాడు. ఆ తర్వాత సమస్తాన్ని నాశనం చేయి అమాలేకీయులంటే అందరినీ నాశనం చేశాం, దేవునికి దహన బలి అర్పించడానికి ఏది బాగా కొరువినటువంటి పశువులు బాగున్నాయి కదా, వీటిని తీసుకుని వెళ్ళి దేవునికి దహన బలి అర్పిద్దాం అనుకున్నాడు. దేవుడు దాన్ని తప్పుగా చూశాడు. దావీదు యొక్క పాపాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఒక స్త్రీని మోహించాడు, ఆమెతో వ్యభిచరించాడు, ఆమెను వివాహం చేసుకోవడానికి ఆమె భర్తను చంపించాడు, వివాహం చేసుకున్నాడు. చూడండి, మనము పాపాన్ని బేరీజు వేసే విషయంలో దేవుని తలంపులు మన తలంపులు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది ఘోరమైన పాపం అని చెప్తాం మనం? దావీదు యొక్క పాపాన్ని ఘోరమైనటువంటి పాపంగా చూస్తాం మనం, కానీ దేవుడు అలా కాదు. కాబట్టి పాపము యొక్క తీవ్రత దేని మీద ఆధారపడి ఉంటుందంటే, పాపములో పడిన తరువాత నీ ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది. సౌలు పాపము దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు, దావీదు దేవుని దృష్టిలో పాపం చేసినప్పుడు, దావీదు యొక్క పశ్చాత్తాపము మరలా దావీదుని దేవుని యొద్దకు తీసుకొని వచ్చింది. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. నేను పాపం చేశానయ్యా, నేను నశించిపోయాను, నేను పనికిమాలిన వాడిని అయిపోయాను, నేను అవివేక పని చేశాను, నేను మూర్ఖుడని అయిపోయాను. అయ్యా, నీ ఆత్మను మాత్రం నా దగ్గర నుంచి తీసేయొద్దు అయ్యా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయవద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దయ్యా. నిజమైనటువంటి పశ్చాత్తాపం మనలో కూడా, మన స్థితి ఏదైనప్పటికీ, మనం ఎటువంటి పరిస్థితులలో ఉండినప్పటికీ, అయ్యా నేను అయోగ్యుణ్ణి,
నేను యోగ్యుణ్ణి కాదు, నేను పనికిమాలిన పని చేసిన వాడును, నేను అవివేకిని, నీ ఆత్మను మాత్రం నాలో నుంచి తీసేయొద్దయ్యా అని. చూడండి, ఇప్పుడు నిజమైన బలి ఏంటో చెప్తా ఉన్నాడు 17వ వచనంలో. విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలయ్యా. సౌలు శ్రేష్టమైనటువంటి కొవ్వును అర్పించడం మంచి బలి అనుకున్నాడు. దావీదు అంటున్నాడు, విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలే, ఈ బలిని నీకు అర్పిస్తాను, ఇక నేను ఇట్టి బలిని నీకు అర్పిస్తాను, నీ ఆత్మను మాత్రం నా యొద్ద నుండి తీసివేయవద్దయ్యా అన్నాడు. దేవుడు దావీదు పాపాన్ని క్షమించాడు, కానీ సౌలు యొక్క పాపాన్ని క్షమించలేదు. కారణం, సౌలు ఇచ్చినటువంటి 3 సమాధానాలు ఇప్పుడు చెప్పండి. మొదటిసారి ఏమన్నాడు? సాహసం చేశానన్నాడు. రెండవసారి ఏమన్నాడు? జనులు తీసుకొచ్చారన్నాడు, జనుల మీదకి నేరం మోపేశాడు. మూడవసారి అన్నాడు, ఇది శ్రేష్టమైనటువంటి అర్పణ ఇద్దని తీసుకొచ్చాను అన్నాడు. కానీ మీకో విషయం తెలుసు, నిజంగా కనుక సౌలు పశ్చాత్తాపపడేవాడైతే, సౌలు ఈ మాటలకు బదులుగా ఈ మాట అక్కడ ఆ సందర్భంలో అని ఉన్నట్లయితే దేవుడు అద్భుతంగా సౌలును కాపాడేవాడు, సౌలు యొక్క రాజ్యాన్ని స్థిరపరిచేవాడు. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17, అలాగే 26 అధ్యాయము 21వ వచనం, ఈ 2 వచనాలు చూసి ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం. 16 చివర్లో, సౌలు దావీదా నాయన ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి, అబ్బా ఈ ఏడ్పేదో, ఈ క్రై, ఈ కేక ఏదో సమూయేలు ముందేసినట్లయితే, అనగా దేవుని ముందేసినట్లయితే దేవుడు క్షమించేవాడు. అలాగే 19వ వచనంలో 18వ వచనం చివర్లో, 18వ వచనం చివర్లో, నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. అయ్యా, నేనేనయ్యా ఈ గొర్రెలను తీసుకొచ్చింది, జనులు నీతిపరులయ్యా, వారి అన్యాయం ఎరుగరయ్యా, నాదయ్యా దోషం అని సమూయేలు దగ్గర ఒప్పుకొని ఉన్నట్లయితే. ఇంకొక మాట చూద్దాం, 26వ అధ్యాయం కూడా 26, 21. అందుకు సౌలు నేను పాపము చేసి తిని. ఎప్పుడన్నాడు ఇవన్నీ? తన ప్రాణాన్ని దావీదు తీసివేయకుండా, దావీదు తరుముతూ ఉండినప్పుడు, దావీదు చేతికి దేవుడు సౌలును అప్పగించినప్పుడు, దావీదు సౌలును చంపకుండా, అయ్యా నాయనా, మిన్నల్ని వంటి నా వెంట నువ్వు పడుతున్నావా? నేను నీకేం కీడు చేశానయ్యా? ఇదిగో దేవుడు నిన్ను అప్పగించాడు నాకు, చూడు, ఇదిగో నీ వస్త్రపు చెంగు గుహలో నిన్ను నాకు అప్పగించాడు, కానీ నా దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదని నేను నీకు హాని చేయలేదు, నన్ను ఎందుకు దొరుకుతున్నావయ్యా? నేను మిన్నల్ని వంటి వాడను కదా అన్నప్పుడు, అయ్యా నా కుమారుడా దావీదా, నీవు నీతిపరుడవయ్యా అని ఏడ్చాడు. ఇంకొకసారి మరలా తరుముతూ ఉండి నిద్రపోతున్నప్పుడు ఈటే ఆ బుడ్డిని తీసుకొని వచ్చినప్పుడు, తైల బుడ్డిని తీసుకొని వచ్చినప్పుడు, నాయనా సౌలా, ఎందుకు నన్ను ఇలా తరుముతున్నావు? ఇదిగో నీ ఈట ఏది? నిన్ను కాపాడే నీ ఈట ఏది అని అడిగినప్పుడు, అప్పుడు అంటున్నాడు, దావీదా నా కుమారుడా, నేను పాపం చేశాను. ఇదే కేక, ఇదే పశ్చాత్తాపము. సమూయేలు ప్రవక్త, నీవు అవివేక పని చేశావు సౌలా, నీవు మూర్ఖపు పని చేశావు సౌలా. నిజమైనటువంటి బలి వలన, నువ్వు ఇచ్చే దహన బలి వలన దేవుడు సంతోషించడు, కానీ నీవు ఆయన ఆజ్ఞకు లోబడడం వల్ల ఆయన సంతోషిస్తాడు. నువ్వు మూర్ఖతను అగుపరిచావు సౌలా అన్నప్పుడు కనుక సౌలు పశ్చాత్తాపపడి ఇదే విధంగా ఏడ్చి, అయ్యో నేను పాపం చేశానని
తిరిగి ఉంటే తన పరుగు చక్కగా ముగించగలిగేటటువంటి వాడు. ఆ తర్వాత మనం చూస్తాం, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. దేవుని దర్శనం పోగొట్టుకున్నాడండి సౌలు తన జీవితకాలం అంతా. ఇది నాన్న, నీవు నేను దేవుని దర్శనము పొందకుండా పరుగు పందెములో పాత నిబంధన ప్రవక్తలు సైతము నిరాశపడే విధంగా మన పరుగు ఉంది అంటే, లెట్స్ చెక్ అవర్ రన్ ఇన్ 2023. 2023లో మన పరుగును ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎస్ లార్డ్, అవును ప్రభువా, నేను పాపం చేశాను, నేను అవివేక పని చేశాను, నేను మూర్ఖున్నయ్యాను అని గనక మనం ఒప్పుకొని తిరిగితే, మన విశ్వాసమునకు కర్త ఆయన వైపు మనం చూసి, నాదా నీ ఆత్మ నాలో నుంచి తీసివేయవద్దు, నేను అవివేక పని చేశాను, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు అని దావీదు వలె మనం మొర్ర పెట్టగలిగితే, దేవుడు మన తరతరములకు చెరగనటువంటి వాగ్దానాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని నేను తృణీకరించను, నన్ను వెంబడించిన వారిని, నాలాగా జయించిన వారిని, పాపముతో పోరాడుటలో తన ప్రాణము పోవునంతగా అనగా తన స్వీయాన్ని సిలువ వేయబడినంతగా ఎదిరించిన వారిని నా తండ్రితో కూడా నేను సింహాసనం నందు కూర్చుండనిస్తాను. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాత నిబంధన సౌలు చక్కగా తన పరుగును ఆరంభించాడు, కానీ ముగించలేకపోయాడు. క్రొత్త నిబంధన సౌలు 30 సంవత్సరములు తన జీవితాన్ని వ్యర్థంగా దేవునికి విరోధంగా గడిపాడు, కానీ అంతిమంగా తన పరుగును ముగించినట్లుగా మేము చూసాం. ప్రభువా, మేము కూడా మా దృష్టికి మేము అల్పులముగా ఉండేటటువంటి దీనమైనటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. మా దృష్టికి మేము అల్పులముగా ఉండేటటువంటి దీనమైనటువంటి హృదయము, మమ్మల్ని మేము తగ్గించుకునేటటువంటి జీవితం, ఆత్మీయ జీవితంలో లోతుకు వెళ్ళే కొలది మమ్మల్ని మేము పౌలు తగ్గించుకున్నట్లుగా తగ్గించుకునే వారిగా చేయండి. తద్వారా మా తండ్రి, నీవు మాకు ఇచ్చేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి జీవితానికి వారసులం అవునట్లుగా నీ కార్యాన్ని మా యందు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.